చెప్పండి. స్వస్థతలు చేసినాక చచ్చిపోయారు చెప్పాలి. ఎందుకు చచ్చిపోయారు? అమ్మ పౌలు గారు ఎందుకు చచ్చిపోయి ఉంటాడు? పేతురు ఎందుకు చచ్చిపోయి ఉంటాడు? వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోయి ఉంటారు? వాళ్ళు రాజ్యమును గురించి ప్రకటించారు. దేవునికి స్తోత్రం. రాజ్యం గురించి ప్రకటించారు. కానీ మతం ఈ సమాజానికి కావాలి. ఈ లోకం ఈ సమాజం మతాన్ని కోరుకుంటుంది, కానీ దేవుడు రాజ్యాన్ని కోరుకుంటాడు. కానీ రాజ్యం వాళ్ళకు వద్దే. ఎందుకంటే రాజ్యం వల్ల ఈ ప్రపంచంలో మనకు ఉరిగేది ఏమీ లేదు. డబ్బు రాదు, పేరు రాదు, ప్రఖ్యాతి రాదు, అసలు ఏవి ఈ ప్రపంచంలో దొరకవు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు మతంలో ఉంటారా రాజ్యంలో ఉంటారంటే ఏం చెప్తారు చెప్పండి? మొత్తం చిన్నపిల్లలను కూడా రేయ్ చేయత్రా పాస్ గారు ఎత్తమన్నాడని మొత్తం ఎత్తుతారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా దించరు. మీకు మతం కావాలా రాజ్యం కావాలా చెప్పండి? ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఎత్తుతారా? నాకైతే రాజ్యం కావాలనుకుంటున్నాను. మీరు ఎంతమందికి మతం కావాలంటారు చెప్పండి? రాజ్యం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు బాగుంది. సగం మంది ఎత్తాలా వద్దా? ఆయన ఎత్తమన్నాడని మనం ఎత్తితే మనం ఏమైపోద్దు రై. మనం ఎప్పుడు ఎత్తాలనుకున్నప్పుడు ఎత్తుదాం అనుకుని కొంతమంది ఈగో ఫీల్ అవుతున్నట్టున్నారు. సరే పర్వాలేదు, మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు నేను మతానికి రాజ్యానికి ఉన్న వ్యత్యాసం చెప్తాను. మీరు ధైర్యం ఉంటే నేను మతంలో ఉన్నానో రాజ్యంలో ఉన్నానో చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు దైవజనులంతా కష్టపడి మిమ్మల్ని పరలోక రాజ్యం పంపిద్దామని ఆలోచిస్తారు.